నమస్తే అండి, ఊరించి ఆంటకు స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజు స్పెషల్ గా ఊరించి ఆంటలను చేస్తామంటూ హైదరాబాద్ లోని కొంపల్లిలో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ ఎస్ఎంఎస్ చేశారు. మరి నేను వచ్చేసారు, చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. హాయ్ 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 అండి. మీ పేరేంటి? శ్రావణి గారు. ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా మదర్ అండి, నాగమణి. హాయ్ నాగమణి గారు, మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్, వెల్కమ్ అండి మా ఇంటికి వచ్చినాక. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు శిల్ప అండి. శిల్ప గారు, చక్కగా మీరు కూడా అందరికి హాయ్ చెప్పండి. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా ఫ్రెండ్ మాధవి అండి. హాయ్ మాధవి గారు, మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే, సో చక్కగా అందరి పరిచయాలు అయిపోయాయి కదా. మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి, ఈరోజు చూద్దామా ఏంటో. చూద్దాం. ఓకే, మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ ముల్లంగి అండి. మరి ఈ రిపబ్లిక్ డే రోజు ముల్లంగితో ఎలాంటి గురించి వంటలు చేస్తారో చూద్దాం. సో శ్రావణి గారు, శిల్ప గారు ముల్లంగి అనమాట. సో చక్కగా ముల్లంగితో మంచి వెరైటీ వంటలు చేయాలి. ఓకే, సో ఏం చేయొచ్చో మీరు ఫాస్ట్గా డిసైడ్ చేసేస్తే అందరు చూసి నేర్చేసుకుంటారు. ఓకేనా? కానివ్వండి. ఓకే, సో మరి ముల్లంగి అంటే కాస్త కష్టమే కదా, ఎందుకంటే రెగ్యులర్గా మనం వాడినా ఒకటో అరో అంత తప్పించి ఉండవు కాబట్టి స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా కష్టపడి ఆలోచించారా. మరి శిల్ప గారు ఏం చేస్తారు మీరు? ముల్లంగి క్యారెట్ ఫ్రై. ముల్లంగి క్యారెట్ ఫ్రై. ఓకే, మరి మీరు? ముల్లంగి సేమియా పకోడీ. ముల్లంగి సేమియా పకోడీ. ఓ, స్నాక్ ఐటమా ముల్లంగితో? వెరీ నైస్. సో బాగా ఆలోచించారు మొత్తానికి ఇద్దరు కూడా. సరే, ఫస్ట్ ఫ్రైయా పకోడీలా? ఫ్రై అండి. ఫ్రైయా? ఓకే, సో మరి ముల్లంగి క్యారెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముల్లంగి క్యారెట్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ముల్లంగి ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఆవాలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. శిల్ప గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఓకే. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు వేసుకుందామండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రైకి కూడా అల్లం వెల్లుల్లి పేస్టా? వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. ఓకే, అవి కొంచెం వేగాక పసుపు. ఓకే, ఇప్పుడు అవి ఫ్రై అయినాయి కదండి, క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఓకే, సో ఇవి పచ్చి ముక్కలే? పచ్చి ముక్కలే అండి, కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. ఓకే ఓకే, ముల్లంగి మాత్రం ఉడికించి పెట్టారా? బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఓకే, అంటే డైరెక్ట్ మనం పచ్చిది వేయిస్తే అంత స్మెల్ టేస్ట్ వస్తుందండి, చాలా స్మెల్ వస్తుంది. చాలా స్మెల్ వస్తుంది కాబట్టి టేస్ట్ ఉండదు. ఇలా అయితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు అసలే రాదా? రాదు, తర్వాత అస్సలు రాదు. సో ఉడకబెట్టి వేస్తే స్మెల్ అసలు రాదు. స్మెల్ అస్సలు రాదండి. ఓకే, ఉడికించేటప్పుడు అందులో ఏమైనా సాల్ట్ అలా ఏమైనా వేసుకుంటారా? ఏం లేదండి, ఏమంటున్నారు? వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి తీసివేస్తే స్మెల్ అనేది స్మెల్ అనేది ఉండదా? వేడి నీళ్ళలో ఉప్పు వేసి తీయాలి. ఓ, స్మెల్. ఓకే ఓకే, ఎందుకంటే ముల్లంగి ఎక్కువ వాసన అండ్ దట్టు వెజిటబుల్ ఇష్టం ఉండదని. హెల్త్కి అది చాలా మంచిది. అవును. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ వేగింది కదండి, టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఓకే, ఈ ఫ్రై మీరు ఇదివరకు ఎప్పుడైనా చేశారా? చేశానండి. చేశారా? చేశాను. ఓకే, లేకపోతే ఇప్పుడు నేను రాడిష్ తేగానే మీకు ఏమైనా ఐడియా వచ్చిందేమోనని? లేదండి, చేశారా? ఎందుకంటే మనకి ముల్లంగి అనగానే సాంబార్లో తప్పితే చాలా తక్కువ మనం మామూలుగా ఆలు ఫ్రై చేసుకున్నట్టే. అంతేనా? రెగ్యులరేనా? మీరిద్దరేంటి ఫ్రెండ్సా? కాలేజ్ నుంచి ఫ్రెండ్స్. ఓ, సో అప్పటి నుంచి కలిసే ఉన్నారా? అవునండి, రెగ్యులర్ టచ్ లో ఆఫ్టర్ మ్యారేజ్. ఓ, వెరీ నైస్. నెక్స్ట్ ఇప్పుడు ముల్లంగి యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు అది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అవుతుందా ఇప్పుడు? అవుతుంది, ఆల్రెడీ బాయిల్ చేసాం కదా. సో ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదా? కొంచెం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా.
సో ఇవి బాగా వేగాయి కదా ముక్కలు. ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందామండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా. కొంచెం. ఇప్పుడు ధనియా పొడి, ఓకే, తర్వాత కొబ్బరి పొడి. అంతేనండి. అంతేనా? తీసి కారం. బౌల్ ఓ ఇక్కడ అరేంజ్ చేశారా? అవునండి, ఫ్లాగ్ లాగా. ఓకే, శిల్ప చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా కలర్ఫుల్ గా ఉందా? టేస్ట్ చూస్తే తెలుసు. టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా, వేడివేడిగా ముల్లంగి క్యారెట్ ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఒకసారి చూద్దాం. ముల్లంగి క్యారెట్ ఫ్రై తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లికాడలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత పసుపు, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీనిలో ఉడికించిన ముల్లంగి ముక్కలు వేసి మరి కాస్త వేగాక ఉప్పు, కారం, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముల్లంగి క్యారెట్ ఫ్రై రెడీ. తయారీ విధానం చూసారు కదండి.